సభ తెలుగు జన విజయకేతనం జెండా సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రతిపాడు వద్ద సభకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. 20 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రం నలుమూల నుంచి సుమారు 6 లక్షల మంది సభకు తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగినట్టుగా అన్ని సిద్ధం చేశారు. ఇరు పార్టీల నుంచి 500 మంది నేతలు కూర్చొనేలా సభా వేదికను ఏర్పాటు చేశారు. ఈ రోజు జరగనున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే జనసేన ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ ఉమ్మడి సభకు సంబంధించి భారీ ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. మొత్తం 20 ఎకరాల ప్రాంగణంలో ఈ భారీ బహిరంగ సభ అయితే జరగబోతోంది. ఈ సభకు సంబంధించి అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ సభలో పవన్ కళ్యాణ్ ఏం ప్రసంగించబోతున్నారు, చంద్రబాబు ఏం చెప్పబోతున్నారు అనేటటువంటి ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఈ సభ ఏర్పాట్లు, సభ జరగబోయే తీరు తదితర అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, జనసేన టీడీపీ భాగస్వామ్యంగా ఏదైతే ఒక సీట్లను ఫస్ట్ టైం సీట్లను అనౌన్స్ చేసిన తర్వాత జరగబోతున్నటువంటి మొట్టమొదటి సభ ఏదైతే ఉందో ఆ సభకు సంబంధించి ఆ సభా స్థలం వద్ద ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ సభా మనం చూసినట్లయితే 500 మంది సిట్టింగ్ అంటే స్టేజ్ మీద రెండు పార్టీలకు చెందినటువంటి 250 మంది అంటే జనసేనకు సంబంధించి 250 మంది మరియు టీడీపీకి సంబంధించి 250 మంది మొత్తం కూడా 500 మంది ఈ యొక్క సభా వేదిక పైన కూర్చునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ గ్యాలరీలో చూసినట్లయితే మహిళలకి సపరేట్గా గ్యాలరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. మన లెఫ్ట్ సైడ్ చూస్తా ఉన్నాం, మహిళలకి సపరేట్గా గ్యాలరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం బ్యాక్ సైడ్ అభిమానులు ఏవైతే ఉన్నారో అభిమానులకి సపరేట్గా ఎక్కడ కూడా ఎవరు కూడా నుంచుని ఆయ ప్రయాసాలు వర్చకుండా ఇబ్బంది పడకుండా అందరూ కూడా కూర్చుని ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చేటటువంటి స్పీచ్ ఈ ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సక్రమంగా వినేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చూస్తూ ఉన్నాం. భారీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అంటే స్టేజ్కి దూరంగా ఉన్నటువంటి వారికి దగ్గరకు వచ్చేంత వరకు కూడా సార్ మనతో పాటు ప్రస్తుతం మాట్లాడడానికైతే పట్టాభి గారు ఉన్నారు, టీడీపీ నేత, సీనియర్ నేత. ఆయన సార్ చెప్పండి, అసలు ఏంటి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతామని, ఎన్ని లక్షల మంది రాబోతా ఉన్నారు, అసలు ఏంటి టీడీపీ జనసేన భాగస్వామ్యంలో మొట్టమొదటిసారిగా టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత సభ ఎలా జరగబోతుంది? మీరు చెప్పినట్టు ఒకే లిస్టుతో 99 మంది అభ్యర్థులను ఖరారు చేసుకుని రెండు పార్టీలు కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ రోజున ముందుకు దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ తాడేపల్లిగూడెం వేదికగా జరగబోతున్నటువంటి ఈ సభకి దాదాపు 5-6 లక్షల మంది ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు బయలుదేరటం జరిగింది. ఈ సభా వేదిక పై నుండి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుకు ఒక గ్యారంటీని ఇచ్చే విధంగా, ఒక షూరిటీని ఇచ్చే విధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి సంక్షేమ ఎజెండాగా ఈ రోజున ఈ జెండా సభా వేదికపై నుండి కూడా వారు ప్రసంగించబోతున్నారు. ఈ రోజున మనం చూసినట్లయితే పూర్తి అయోమయం గందరగోళంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అభ్యర్థులు దొరక్క, సీట్లు ఖరారు చేసుకోలేక ఇవాళ బీఫారాలు ఇచ్చినా కూడా ఇసిరిపారేసినటువంటి పరిస్థితిలో ఇవాళ అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇవాళ అన్ని రకాలుగా రాష్ట్ర స్థాయి కమిటీల నుండి బూత్ స్థాయి కమిటీల వరకు అందరినీ కూడా సంసిద్ధం చేసుకుని ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా వన్ సైడెడ్గా ఎలక్షన్స్ జరిగే విధంగా అన్ని రకాలుగా రెండు పార్టీలు కూడా సిద్ధమవటం జరిగింది. ఇప్పటికే పొత్తును కూడా ఖరారు చేసుకోవడం జరిగింది. ఎటువంటి గందరగోళం లేకుండా చాలా స్మూత్గా సామరస్యపూర్వకంగా టీడీపీ జనసేన పొత్తు కూడా ఖరారైంది. ఈ విషయంలో కూడా చాలా కడుపు మంటతో చాలామంది ఏడుస్తున్నారు. ఈ బులుగు కుక్కలు కానీ, పేటీఎం డాగ్స్ కానీ పొత్తేదో విచ్ఛిన్నం అయిపోతుందని చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలని అడియాసలయ్యే విధంగా ప్రజలు కోరుకున్నటువంటి పొత్తు ఇది. ప్రజా ఆశీర్వాదంతో ఏర్పడినటువంటి పొత్తు. అందుకనే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇద్దరు నాయకులు కూడా పొత్తు ఖరారు చేసుకుని అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. రెండో పక్కన అభ్యర్థులు దొరక్క అత్యంత గందరగోళంలో అయోమయ పరిస్థితుల్లో బులుగు పార్టీ ఉంది. కాబట్టి ఈ సభా వేదిక రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు ఒక సమర సంకారాన్ని పూరించబోతోంది. అంటే సార్, ఇప్పుడు ఏదైతే ఈ పొత్తులో భాగంగా 24 సీట్లని జనసేన చూస్తా ఉన్నాం, మొత్తం మీద
ఏదైతే ఈ పార్టీలకు సంబంధించి సార్ చెప్పండి, జనసేన పార్టీకి సంబంధించి 24 సీట్లని కేటాయించడం జరిగింది కాబట్టి ఈ సభకి ప్రత్యేక జనం రారంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి వైసీపీ నాలుగు ఇతరుగా చెప్తున్నటువంటి పరిస్థితి, దాన్ని ఏ విధంగా అన్నారు? సీట్లు కేటాయించేది అభ్యర్థుల కోసం. అభ్యర్థులు 24 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 పార్టీలు పోటీ చేసేది 175 మంది. దానికి ప్రజలు రావడానికి సంబంధం ఏంది? జనానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అభిమానం, వాళ్ళిద్దరిని చూసి వస్తారు. ఇది జనసేన నాయకులు చెప్తా ఉన్నారు, మాకు 229 రెట్లు మాకు ఈ సీట్లు దొరికినాయి. ఎందుకంటే మాకున్నది ఒకటే సీటు, ఇవాళ 24 సీట్లు రావటం అంటే 229% మాకు సీట్లు వచ్చినాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మంచి సందేశం వెళ్ళింది. ఇవాళ మీరు చూడండి, ఈ సభ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి సభగా నిలబడిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కోట్లలో ఉన్నారు జనం, చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు కోట్లలో ఉన్నారు. ఇక్కడికి దాదాపు 5 నుంచి 6 లక్షల మంది ప్రజలు ఈ సభకు రాబోతా ఉన్నారు. ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, ఈ సునామీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కొట్టుకుపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసే సభలన్నీ సర్కారీ సభలు, వాలంటీర్లతో, ప్రభుత్వ అధికారులతో, పోలీసులతో, రెవెన్యూ అధికారులతో స్కూళ్ళు సెలవులు ఇచ్చేసి స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు తోడుకొచ్చి మద్యం, చికెను, మటను, బిర్యానీ ఇచ్చి తోడుకొచ్చి డబ్బులు ఇచ్చి తెస్తా ఉన్నాడు. ఈ సభలు అలాంటిది కాదు. ఇది స్వచ్ఛందంగా ఉవ్విళ్ళూరుతూ ఒక పోటెత్తేటువంటి పద్ధతిలో మీరు చూశారు కదా. విశాఖపట్నంలో యువగడం సభ ఎలా జరిగింది, మహానాడు సభ రాజమండ్రిలో ఎలా జరిగింది, అంతకుముందు ఒంగోలు ఎలా జరిగింది, వాటన్నిటికంటే కూడా ఈ సభకి విపరీతంగా జనం రాబోతా ఉన్నారు. ఖచ్చితంగా రేపు ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటు చేయబోతా ఉంది. కాబట్టి ఈ సభ విషయంలో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని గంటల్లోనే బ్రహ్మాండమైనటువంటి ఈ సభ సక్సెస్ కాబోతా ఉంది. మీరు చెప్పండి, ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అసలు జగన్మోహన్ రెడ్డి ఈ సభను సక్సెస్ కానికుండా ఆపుతారంటూ కూడా కొన్ని ఊహాగానాలు వచ్చినాయి. దానికి సంబంధించి ఏంటి, ఏ విధంగా ఆపగలరు ఆయన? అందుకనే జగన్మోహన్ రెడ్డి భయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ సభకి ఇరు అధ్యక్షులు కూడా జెండా అనేటువంటి ఒక నామకరణం చేశారు. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 40 రోజుల్లో ఒక జెండా పూర్తిగా కనుమరుగైపోతా ఉంది. అదే వైఎస్ఆర్సీపీ జెండా. ఉమ్మడి జెండాగా ఉండేటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ జెండా సంకీర్ణ ప్రభుత్వంతో పూర్తి స్థాయి మెజార్టీతో సుమారు 140 పైచిలుకు స్థానాలు గెలుచుకుని ఆంధ్రప్రదేశ్లో జెండాను ఎగరైపోతామని అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియచెప్పడం కోసమే ఈ రోజున ఈ యొక్క జెండా వేదిక మీద నుంచి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అధ్యక్షులు ఏదైతే నిర్ణయం తీసుకుని ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ నిర్ణయానికి అందరూ కూడా అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, అటు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా పూర్తిగా సంసిద్ధమై ఉన్నారు. నాయకుల నిర్ణయాన్ని శిరోధారంగా భావిస్తూ ఈ రోజున లక్షలాది మందిగా ఈ రోజున తాడేపల్లిగూడెం తరలిరాబోతా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే పూర్తి ఏర్పాట్లు మేము చేయబోతా ఉన్నాం. ఎక్కడికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పూర్తిగా జనసేన పార్టీ తరఫున వాలంటరీ వ్యవస్థ కానీ, మీడియా వాళ్ళకి కానీ, అదేవిధంగా వచ్చే ప్రతి కార్యకర్త కూడా సురక్షితంగా ఇంటికి చేరే విధంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నాం. ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏనాడు జరగని విధంగా సిట్టింగ్ ఏర్పాటు చేశాం. ఆ సిట్టింగ్ని పూర్తిగా మీరందరూ కూడా చూడొచ్చు. పూర్తిగా మీరందరూ కూడా గమనించి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పని కూడా తెలియజేసుకుంటారు. ప్రస్తుతం అయితే సభా ఏర్పాట్లన్నింటినీ కూడా నాదెండ్ల మనోహర్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ యొక్క ఏర్పాట్ల విషయంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం టోటల్గా ఈ యొక్క వ్యవస్థలన్నిటిపైన కూడా అంటే మనం చూసినట్లయితే కొన్ని వ్యవస్థలు అయితే అడ్డుపడతా ఉన్నాయి, ఈ సభను సక్సెస్ కానికుండా అంటూ కూడా కొందరు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా జనసేన పార్టీకి సంబంధించి, టీడీపీకి సంబంధించి కార్యకర్తలు కానీ, నాయకత్వం కానీ చాలా బలంగా ఉంది. వారందరూ కూడా ఈ యొక్క సభను అయితే సక్సెస్ చేస్తా అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. శివ. ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ.